కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నీట్ పేపర్ లీక్ కావడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలు, విద్యార్థుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు ఫలితాన్ని ఇచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు సన్నత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పోరాడిన ప్రతి విద్యార్థికి, యువజనానికి, ఉద్యమంలో ప్రజాస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా చర్యలను చేపట్టాలని కోరారు. అలాగే విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థుల హక్కుల కోసం ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానిపైన అందరం ఖండిస్తూ మన రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ప్రియాంక గాంధీ గారి ఆదేశాల మేరకు, మన హుస్నాబాద్ కొండ ప్రభాకర్ గారి అన్న ఆధ్వర్యంలో ధర్నాలు అనేది చేయడం జరిగింది. చాలా శాంతియుతమైన పోరాటం చేసిన దాంట్లో విద్యార్థి యువతకు వెన్నంటి ఉంటూ మన ప్రభుత్వం ద్వారా సపోర్ట్ను అందించే క్రమంలో రాహుల్ గాంధీ గారు ముందు స్థాయిలో ఉండడం జరిగింది. లేదా బడుగు బలహీన వర్గాల కోసం ఏదైనా సరే మేము ముందంజలో ఉంటామని చెప్పి మా ప్రభుత్వము చెప్పింది. అదేవిధంగా యువత ఇయ్యనని పౌరులు రేపటి చెల్లెలుగా వాళ్ళు ఈరోజు పౌరులుగానే ఉన్నారు. కాబట్టి శాంతియుత పోరాటంలో 1,00,000 మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వారి సమస్యలను పట్టించుకోకుండా, వారి బాధలను అర్థం చేసుకోకుండా, పిల్లలను రక్తపాతాన్ని చూడడం అనేది జరిగింది. వారు చేసిన పోరాటం, వారికి మేము మద్దతుగా రాహుల్ గాంధీతో పాటు ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యమై కుటుంబ సభ్యులుగా మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం వల్ల ఈరోజు విజయవంతంగా పిల్లలు ఒక మెట్టు ఎక్కడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగడం అనేది జరిగింది. అది చెప్పక తప్పదు. రాజీనామా చేయడం అనేది విద్యాశాఖ మంత్రి గారు చేసిండ్రు అన్నప్పుడు మనం అది అర్థం చేసుకోవాలి. పిల్లలకు మంచి భవిష్యత్తు అనేది సృష్టించడం అనేది జరిగింది. ఏదైతే ఇంకా ముందు కూడా విద్యార్థులతో కూడా ఎలాంటి అంశం పట్ల పోరాటంలో ముందంజలో ఉండడానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేసి ఇలాంటివి మేము ఖండించడం అనేది జరుగుతుంది. పిల్లలకి, విద్యార్థులకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా భారతదేశ ప్రజల, విద్యార్థుల, యువకుల విజయమని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గర్విస్తున్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి తరఫున ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేసినందుకు ఈ విజయం లభించింది. విద్యార్థుల విజయం, ప్రజాస్వామ్యంపై అప్రజాస్వామిక కుట్రలు చేసే దాని మీద విజయం సాధించిన యువతకు, విద్యార్థులకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్రజాస్వామిక చర్యలు చేస్తూ విద్యార్థులపై విచక్షణారహిత లాఠీ చార్జీ చేసినందుకు నిరసనగా చేసిన ధర్నాలో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారిని, మరి ప్రీతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని, అదేవిధంగా 100 మంది మన ఎంపీలను అరెస్ట్ చేసినందుకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాల ఫలితమే విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా ఉండాలని ధర్నాల ఫలితమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడది. రాజీనామా చేశారు, ఒక మెట్టు దిగి వచ్చారు. ఈ ఒక్క మెట్టు దిగడమే కాదు, ఇక నుంచి ఎన్డీఏ పాలన ప్రభుత్వానికి ఆ పతనం ప్రారంభమైంది చెప్పడానికి ఇది ఒక నాంది అని పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. దయచేసి మీరు మరొకసారి గమనించండి. ఎన్డీఏ పాలకులారా, ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోండి, రాజ్యాంగాన్ని కాపాడండి. అదే విషయంలో రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం భారత్ జోడో యాత్ర పేరు మీద రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో చేసిన యాత్ర ఫలితమే ఈరోజు కనబడుతుంది. ఆ రాజ్యాంగ ఫలితమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంత్రి రాజీనామా చేసిందని చెప్తున్నాం. తప్పకుండా మీరు అందరూ విద్యార్థులు ఐక్యతగా ఉండండి. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మేమందరం కూడా మీకు రాజ్యాంగబద్ధంగా ఏ పని చేసినా కూడా మేము మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇట్టి కార్యక్రమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం యువకులు చేసిన పోరాటమే ఫలించిందని చెప్పక తప్పదు. దీనికి
యువకులు అందరూ కలిసి చేస్తేనే నిన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటేనే రాజీనామా చేయడం జరిగింది. ఇలాగే యువకులు మరెన్నో విద్యార్థి ఉద్యమాలు ఎన్నో చేయాలని దీనికి సహకరించిన మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, విద్యార్థి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకరిన్న నరేంద్ర మోడీ సర్కార్ నిన్న కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల పోరాటంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇలాంటి పోరాటాలు ఎన్నో చేయడానికి విద్యార్థులంతా సిద్ధంగా ఉన్నారు. దేశంలో యువత భవిష్యత్తు మొత్తం నాశనం చేసిన బీజేపీ అహంకారానికి ఇక్కడ నుంచి వారి పతనానికి రోజు దగ్గర పడ్డాయని తెలియజేస్తున్నారు. నమస్కారం. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటిగా దేశ విద్యార్థులకి ఒక ఫస్ట్ విక్టరీగా తెలియజేస్తూ, అలాగే మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో గత 2 నెలలుగా ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిన విషయంలో వేలాది మంది లక్షలాది మంది గత 2 నెలల నుండి ఎన్ని లాఠీ చార్జ్ చేసిన వాళ్ళకు ఎండగొట్టినా నీడగొట్టినా కంపల్సరీ న్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి ఎట్టకేలకు ఫస్ట్ డిమాండ్ సాధించామని చెప్పి చెప్తున్నాము. వల్ల ఏదైతే విద్యార్థులు గత 2-3 నెలల కింద చేసే ఉద్యమంలో డిమాండ్లు ముందర పెట్టినారు కేంద్ర ప్రభుత్వానికి. అలా మొదటిగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి ఫస్ట్ డిమాండ్ చేస్తూ, సెకండ్ డిమాండ్ ఏదైతే మొన్న జరిగిన లాఠీ చార్జ్లో దాన్ని వెనుకున్న అధికారులను కఠినంగా శిక్షించాలని చెప్పి థర్డ్ డిమాండ్ ఏదైతే విద్యార్థుల మీద ఎలాంటి చర్యలు కేసులు అన్నీ ఎత్తివేయాలని చెప్పి థర్డ్ డిమాండ్. అదే ఫోర్త్ డిమాండ్ ఏదైతే 21 మంది ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికీ కోటి రూపాయలని చెప్పి ఎక్స్కర్షియా ప్రకటించాలని చెప్పి 4 డిమాండ్లు ముందడ పెట్టి గత 2 నెలల నుంచి అడుపెరగాని పోరాటం చేస్తున్న విద్యార్థులకి ఇది మొదటి విజయం లెక్క భావిస్తూ, ఏదైతే ఈ విజయంని ముందుకు పూర్తిగా తీసుకొని ఇంకొక 3 డిమాండ్లు కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళా డిమాండ్ చేస్తూ, అప్పటి వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇంకొక 3 డిమాండ్లు కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంని వెంటనే ఏదైతే ఇంకా 3 డిమాండ్లు ఉన్నారో ఖచ్చితంగా అవి కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే దీనికి సహకరించిన ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, ఇంకా ఇతర స్టూడెంట్ యూనియన్లు కూడా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత మా అగ్రనేత స్టూడెంట్ అందరి విద్యార్థుల గొంతుకై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఫస్ట్ డేనే కంపల్సరీ డిస్కషన్ స్టార్ట్ చేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు అని చెప్పి టాపిక్ తీసినారు. సో దాన్ని నిరసనగా అదే రోజు కంపల్సరీ స్టూడెంట్స్కి విక్టరీ సాధించాలని చెప్పి ఏదైతే వాళ్ళ గొంతుకై రిప్రజెంట్ చేయాలని చెప్పి మోడీ గారి ఇంటి ముందుకు వెళ్ళి కూడా శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. దీనికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు, స్టూడెంట్ ప్రాబ్లం రిప్రజెంట్ చేస్తున్నారు. చేయబట్టిగానే ఈరోజు ఈ విక్టరీ సాధించడంలో కూడా రాహుల్ గాంధీ గారి క్రియాశీలక అని చెప్పక తప్పదు. ఇంకా ఫ్యూచర్లో కూడా కంపల్సరీ విద్యార్థుల గొంతుకై ముందుంటా అని చెప్పినాడు, ఒక మాట ఇచ్చినాడు విద్యార్థులకు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఏ విద్యార్థికి ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడుతుందని చెప్పి తెలుపుకుంటూ, నిన్న జరిగిన ర్యాలీలో కూడా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే మాట ఇచ్చినారు, 25 ఇయర్స్ నుండి 21 ఇయర్స్కి లోపు అప్పటి వరకు ఎంపీ టికెట్ ఏదైనా రాజకీయాల్లో ప్రవేశం చేయాలని చెప్పి కొత్త జియో ప్రవేశం పెడతామని చెప్పినారు. అదేవిధంగా ఫ్యూచర్లో సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా మొన్న జరిగిన జంజీ పోరాటాలలోకి కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అపాయింట్ చేస్తామని చెప్పి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇవన్నీ చూసుకుంటూ విద్యార్థులకు ఎల్లవేలో తోడుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ముందు కొట్లాడుతున్నారు. వీరందరికీ సహకరించిన నాయకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ విక్టరీ కంపల్సరీ ఏదైతే విద్యార్థులకు
మొదటి విజయం లెక్క భావిస్తుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి రాజీనామా చేయడం జరిగింది. కేంద్ర మంత్రి వాళ్ళ పతనం స్టార్ట్ అయిందని చెప్పి తెలుపుకుంటూ ఫ్యూచర్లో కూడా కంపల్సరీ రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంటే సెంటర్లో ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా తెలుపుకుంటాను. ఈ